హాయ్ అందరికి. ఇవాళ కన్నయ్యకి రాగి మాల్ చేయబోతున్నాను. అదే పెడదామని అప్పుడప్పుడు చేసి పెడతాను. సో ఇవాళ ఎందుకు వీడియో చేయాలనిపించింది, అందుకే చేస్తున్నాను. ఇలాగా రాగి పిండి అయితే తీసుకుంటాను నేను. 2 స్పూన్స్ తీసుకొని ఇందులో ఇలా వేసి కలుపుకుంటాను మంచిగా. క్లమ్స్ లేకుండా, ఉండలు పెట్టకుండా కలుపుకోండి. ఈ వీడియో అయితే రాగి మాల్ట్ చిన్నపిల్లలకి పెట్టొచ్చా అని డౌట్ ఉన్న వాళ్ళ కోసం 1 ఇయర్లో పిల్లలకి అస్సలు సాల్ట్ యాడ్ చేయకూడదు అంటారు. ఇప్పుడు నాకు అన్నయ్య 12 మంత్స్ కాబట్టి ఈయనకి అన్నము అవన్నీ యాడ్ చేస్తున్నాను కాబట్టి వాడి కోసం కొంచెం సాల్ట్ అయితే వేస్తాను. అలా అయితే వాడు చాలా ఇష్టపడతాడు. అలాగే నేను వాటర్లో చేయను, పాలతో చేస్తాను, టేస్ట్ ఉంటుందని. చిన్నపిల్లలకి రాగి మాల్ట్ పెడితే చాలా మంచిదండి. ఇంకా పాలతో పెడితేనైతే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా ఉంటుంది. అందులో లైట్గా సాల్ట్ వేస్తే సరిపోతుంది. నేనైతే 8 మంత్స్ నుంచి వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ అలాగే పెడతానండి ఖుషికి. వాడు కూడా చాలా ఇష్టంగా తింటాడు. ఇంకా ఇలాగ పాలు మరిగాయండి. పాలు మరిగిన తర్వాత మనం అయితే ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా రాగి మాల్ట్ వాటర్లో ఉండలు లేకుండా, దాన్ని అయితే మంచిగా ఒకసారి కలుపుకొని ఈ మరిగే పాలల్లో వేయాలండి. అందులో వేసిన వెంబటే మనం ఎప్పటికీ కలుపుతూనే ఉండాలి. కొంచెం అది అందులో మెల్ట్ అయ్యేదాకా మనం రాగి పిండిని ఎప్పటికీ కలుపుతూనే ఉండాలండి. లేకపోతే ఉండలు కట్టేస్తుంది. అస్సలు బాబు తినడు ఇష్టంగా. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. సారీ, కొంచెం కింద పోయింది, మెస్సీ అయిపోయింది, పట్టించుకోకండి. ఇలా చేస్తే కన్నయ్య చాలా ఇష్టంగా తింటాడు. అండ్ ఇది మొత్తం వాడొక్కడికే కాదండి, నేను కూడా అప్పుడప్పుడు తింటాను. ఎందుకంటే మనకి కాలుష్యం చాలా తక్కువగా ఉంటుంది కదా, సో దట్ నాకు కూడా రాగి మాల్ట్ హెల్ప్ చేస్తుంది బోన్స్ కోసం అని చెప్పేసి నేను కూడా తింటూ ఉంటాను. అందులో నా వరకైతే బెల్లం వేసుకుంటాను. ఖుషికి బెల్లం యాడ్ చేయను, ఓన్లీ సాల్ట్. ఇప్పుడు లైట్గా కొంచెం బెల్లం వేసి వాడికి యాడ్ చేస్తున్నాను. వాడికి లైట్గా సాల్ట్ వేసి చేశాను. వాడు ఇష్టంగానే తింటాడు. అండ్ వాడికి ఆ బౌల్తో సరిపోతుంది. మీరు కూడా మీ పిల్లలకి రాగి మాల్ట్ పెట్టాలి అని అనుకుంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు ఎక్కువ స్వీట్ వేయకూడదు, ఎందుకంటే చిన్నపిల్లలు తీసుకోలేరు, అంత స్వీట్ తినలేరు, వామిటింగ్ చేసుకుంటారు. స్వీట్ మాత్రం వేయకండి, ఓన్లీ కొద్దిగా సాల్ట్ వేసి చేయండి. పాలతో చేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది, పిల్లలు చాలా బాగా తింటారు. అలాగే ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అయింది అని నేను అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. చిన్నపిల్లలకి ఏ విధంగా ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కటి మీ ముందుకు తీసుకొస్తాను. ఇలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూసి నన్ను ఆదరిస్తూ ఉండండి. నా ఖుషికి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉండండి. అండ్ ఇది వచ్చేసి నాకు చెప్పాను కదా ముందే, నేను కూడా ఒక్కొక్కసారి ఇలా తింటానని చెప్పేసి. వాడికి రాగి మాల్ చేస్తే నేను కూడా వీక్లీ వన్స్ ట్వైస్ ఖచ్చితంగా బెల్లం వేసుకొని తింటాను. మనకి డెలివరీ అయిపోయిన తర్వాత బొక్కలలో కాలుష్యం ఉండదు కదా, సో అందుకని చెప్పి తింటాను. ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చింది, హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. హెల్ప్ అయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. నా యూట్యూబ్ ఛానల్లో చిన్నపిల్లలకు సంబంధించిన వీడియోలు చాలా చేయబోతున్నాను. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. బాయ్. లైక్ చేయండి.